ఈరోజు మీతో చర్చించబోయేటటువంటి అంశం మ్యూచువల్ డైవర్స్. అంటే భార్యాభర్తలు వివాహం జరిగిన తర్వాత ఏ రకంగా చట్ట ప్రకారం విడిపోదాం అనుకుంటున్నారనే దాని మీద ఈరోజు మీకు కొన్ని విషయాల్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ ఎపిసోడ్ని చేయడం జరిగింది. దానికి ముందుగా మిత్రులందరూ దయచేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మేము చేయబోయేటటువంటి నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. అసలు మ్యూచువల్ డైవర్స్ అంటే ఏమిటి, అసలు ఏ పరిస్థితుల్లో ఈ మ్యూచువల్ డైవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది కనుక ఒకసారి పరిశీలించినట్టయితే, పూర్వం రోజుల్లో భార్య భర్తలు మధ్య వివాహాన్ని ఏర్పరిచే ముందు తల్లిదండ్రులు ఇటు 7 తరాలు అటు 7 తరాలు అనేది చూడడం అనేది జరిగేది. దాని ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సామరస్యంగా ప్రశాంతంగా ఆనందకరంగా జరిగేటట్టుగా ఉండే విధంగా ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకునే విధంగా పెళ్లిళ్ళు జరిగేవి. ఈ కాలంలో కొన్ని మార్పులు చేర్పులు జరగడం వలన ఈ స్పీడ్ యుగంలో అనేక రకాలైనటువంటి ఆలోచన మార్పులు జరగడం వల్ల ఈ మ్యూచువల్ డైవర్స్ పరస్పర అంగీకారంతో ఈ పెళ్లిని రద్దు చేసుకునేటటువంటి విధానం అనేది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కొంత బాధ కలిగించినప్పటికీ కూడా వాళ్ళ సొంత అభిప్రాయాల మేరకు వారి మధ్య జరిగేటటువంటి అభిప్రాయాల్లో భేదాల వలన ఈరోజు కోర్టుల్లో డైవర్స్ పిటిషన్ అనేది వేయడం కానీ దాని ద్వారా వారు జీవితాల్లో సపరేట్ అయ్యి ఎవరి జీవితాన్ని వారు అనుభవించేటటువంటి విధానం జరుగుతుంది. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నప్పటికీ పిల్లలు తల్లో తండ్రో లేక విడిపోతున్నటువంటి సందర్భాల్లో ఏకాకులైపోయేటటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇది కొంత బాధాకరమైనటువంటి విషయం. కానీ ఈరోజు మన సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ప్రజలకు అవేర్నెస్ చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఈ ఛానల్ రన్ చేస్తున్నాం కాబట్టి అసలు మ్యూచువల్ డైవర్స్ అనేది ఏ రకంగా తీసుకుంటారు, కోర్టుల్లో ఎలాగ మీరు మ్యూచువల్ డైవర్స్ని తీసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి అది ఈరోజు మీకు తెలియజేస్తాను. అసలు ఇంతకు పూర్వం జరిగినటువంటి మ్యూచువల్ డైవర్స్లు అన్నింటిలో కూడా వారికి 1 సంవత్సరం నుండి 18 నెలల వరకు కూడా, అంటే 6 మాసాలు మినిమం ఉండేది నుండి 18 నెలల వరకు కూడా ఎటువంటి వారికి డైవర్సులు ఇవ్వడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆధునిక కాలంలో ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్ల ప్రకారం సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది ఒక్కసారి కనుక పరిశీలించినట్టయితే శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ అనేటటువంటి ఒక 5 మ్యాన్ మెంబర్ జడ్జిమెంట్ కనుక చూస్తే ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దీని ప్రకారం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మ్యూచువల్గా వాళ్ళు ఇష్టపడి తీసుకోవడానికి సరైనటువంటి కారణాలు చూపించి కనుక డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసినట్టయితే ఇంతకుముందు 6 మాసాలు ఉండేది, ఇప్పుడు కూల్ పీరియడ్లో ఎప్పుడైనా వాళ్ళు డైవర్స్ పిటిషన్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకటి మనం గుర్తిరగాలి. మ్యూచువల్ డైవర్స్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 13B సెక్షన్ ప్రకారం వైఫ్ అండ్ హస్బెండ్ విడాకులు తీసుకుందాము అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు మీరు మీ తొలుక సంబంధిత డాక్యుమెంట్స్ని మీ లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే మీకు ఈ మ్యూచువల్ డైవర్స్ని ఏ రకంగా అనేది చేస్తారనేది నిర్ణయించబడుతుంది. దానికి కావాల్సింది మీకు మ్యారేజ్ చేసుకున్నటువంటి మ్యారేజ్ పెళ్లి ఫోటో, దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ, ఇంకా దీంతోపాటు మీ గుర్తింపు కార్డు ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వెళ్ళినట్టయితే మీకు ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి రద్దు చేయడానికి కావాల్సినటువంటి పిటిషన్ని లాయర్ గారి ద్వారా మీరు సంబంధిత కుటుంబానికి సంబంధించినటువంటి న్యాయస్థానంలో ఫ్యామిలీ కోర్టుల్లో ఇది దాఖలు చేయబడుతుంది. అయితే దీనికి యాక్చువల్గా 2017లోనే ఒక హైకోర్టు జడ్జిమెంట్ కూడా కోడై ఉంది. దీని ప్రకారం అమర్దీప్ సింగ్ వర్సెస్ వరుణ్ కౌర్ అనేటటువంటి ఒక జడ్జిమెంట్ని కనుక చూసుకున్నట్టయితే 6 మంత్స్లోనే వీళ్ళకి డైవర్స్ ఇచ్చేయాలి, మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయాలని చెప్పి ఒక ఇది కూడా ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ కూడా. అంటే మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని పదే గుర్తు చేయడం కారణం, ఒకసారి ఒక మ్యూచువల్ డైవర్స్ మేము విడాకులు తీసుకోవాలి అనుకునే వంటి వ్యక్తులు ఎవరైతే బలంగా ఉంటున్నారో వాళ్ళు ఎక్కువ కాలం నిరీక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ల ద్వారా డైరెక్ట్గా మీరు ఈ జడ్జిమెంట్లను కోట్ చేసి సరైనటువంటి విధానంలో కనుక మీరు మ్యూచువల్ డైవర్స్ని కనుక ఫైల్ చేసినట్టయితే మీకు అతి తక్కువ సమయంలోనే డైవర్స్ అనేది కోర్టు గ్రాంట్ చేయడం జరుగుతుంది. భర్తలు
నేను చెప్పినటువంటి ఈ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ ద్వారా మీరు లాయర్ని సంప్రదించి మీరు డైవర్స్ని తీసుకోవడానికి అవుతుంది. సుప్రీంకోర్టులు ఎందుకు ఇంత స్థాయిలో దీని మీద స్పందిస్తున్నాయి అనేటప్పుడు ప్రతి మనిషికి కొంత స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఆ స్వేచ్ఛకు భంగం కలిగిన తర్వాత వారి మధ్య పరస్పర ఒప్పందాలు లేనప్పుడు, పరస్పర అంగీకారం లేనప్పుడు, వారు ఇద్దరు కలిసి బతకలేము అనేటప్పుడు వారికి పూర్తి స్వేచ్ఛను కల్పించాలి, వారు ఎవరి అభిప్రాయాలతో వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే స్పెషల్ పవర్స్ను ఉపయోగించి ఆర్టికల్ 142 ద్వారా ఈ శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ అనేటటువంటి జడ్జిమెంట్ని ప్రొనౌన్స్ చేసింది. దీని ద్వారా 6 monthsలోనే మీరు డైవర్స్ని పిటిషన్ ద్వారా మీరు కావాల్సినట్టుగా డైవర్స్ని తీసుకోవచ్చు. కనుక మీరు ఈ రకమైనటువంటి విధానంలో వెళ్ళినట్టయితే డైవర్స్ అనేది రావడం జరుగుతుంది. ఎవరి జీవనాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇంతటితో నమస్కారం.